హలో బ్యూటిఫుల్ పీపుల్స్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే బయటకైతే వచ్చానండి. ఇక్కడికి రాగానే ఎంత కమ్మటి స్మెల్ అయితే వచ్చింది. సాయిల్ స్మెల్ అయితే వచ్చిందండి. చిన్నప్పుడు వర్షాలు పడగానే ఇలానే మంచి స్మెల్ వస్తుండే, ఎంత బాగా ఆడుకుంటుండే అనమాట. చాలా బాగా అనిపిస్తుండే. ఒకసారి చూసేసేయండి, మొత్తం ప్లాంట్స్ చాలా గ్రీనరీ ఉంటుంది అసలు. నాకు ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఇదే అనమాట. అందుకే ఒక 5 మినిట్స్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఎలా అయినా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో లాగౌట్ టైం అయితే ఇంకా అయిపోయింది. బయటకైతే వచ్చేసాను. రాగానే నా ఫ్రెండ్ నాకు కాల్ చేసింది. ఎలా అయినా విజేతకి వెళ్దామా, కొంచెం నెసెసరీ థింగ్స్ ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి. దట్టు తనకి ఫీవర్ కూడా అస్సలకి బాగాలేదు. సో కొంచెం ఫ్రూట్స్ కావాలి అని అంటే తనకు నేను తోడొచ్చాననమాట. తిను లాస్ట్ టైం ఆ వీడియోలో కనిపించింది కదండి, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో ఆ రోజు వీడియో చేయగానే తను ఈవినింగే ఇంకా బస్కి అయితే ఊరెళ్ళిపోయింది. ఫీవర్ అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. రాగానే నాకు నీరసంగా ఉంది, ఏమైనా స్నాక్స్ ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి అడగగానే ఇంకా మాకు దగ్గరలో ఉన్న విజేతకి వెళ్ళిపోయాము. అక్కడ విజేత దగ్గర చాలా టైం స్పెండ్ చేసాం. తీసుకొని చాలా ఫన్ అంటే ఫన్ ఉంటుంది అశ్వినితో బయటకు వెళ్ళటం అంటే. చాలా కేరింగ్ పర్సన్స్ అబ్బా. నాకైతే నిజంగా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నప్పుడు మనకి మంచి ఫ్రెండ్స్ దొరికితే ఇంకేమీ అవసరం లేదు నిజం చెప్పాలి అని అంటే. నాకు అలా వీళ్ళిద్దరైతే మంచి ఫ్రెండ్స్ దొరికారు. హాస్టల్లో ఒకళ్ళు, బయట ఒకళ్ళు అంటారు చూసారా. హాస్టల్లో అమ్మాయి అయితే నిన్న మీరు చూసారు కదా వీడియోలో, అయితే ఫుడ్ వీడియోలో తనే అనమాట. ఇక్కడ బయటికి రాగానే నాకు ఆఫీస్ టైంలో అవ్వచ్చు, బయట మొత్తం కూడా తినే ఉంటుందన్నమాట. ఇద్దరము ముగ్గురం చాలా మంచిగా తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం కూడా. సో తనకి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని ఫైనల్గా అయితే బిల్ దగ్గరికి కూడా వెళ్ళిపోయామండి. మొత్తం అయితే ఒకసారి చూడండి. కానీ ఇక్కడ ఏదో డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము. చూడగానే ఇక్కడ బాగుంది చూడటానికి. విజేత చాలా పెద్దది అండ్ ఏమో నాకు తెలియదండి. విజేత అంటే నేను ఏదో స్పాన్సర్ చేస్తున్నాను కాదు, నాకు విజేత ఎందుకో కొంచెం క్వాలిటీ బాగుంటుంది, కొంచెం కొంచెం మనీ పోయినా కూడా క్వాలిటీ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకనే ఎప్పుడు దట్ మాకు హాస్టల్ దగ్గరలో కూడా విజేత ఉంటుంది. అందుకే విజేత దగ్గరికే వస్తాము కావాల్సినవి ఎప్పుడైనా. లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ కూడా నేను ఇక్కడ విజేతకు వచ్చాను, కొన్ని థింగ్స్ తీసుకొని వెళ్ళుండే. అప్పుడు కూడా వీడియో తీసాను, బట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అంత టైం లేకుండే, అందుకే అప్లోడ్ చేయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ వచ్చాం కదా, దట్టు అశ్విని కూడా ఉంది. సో ఒకసారి వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాము. సో ఫైనల్గా తను నా దగ్గరికి వచ్చింది. నువ్వు వీడియోలో కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింది. సో అందుకని మళ్ళీ నా వీడియో వైపు తీసుకొని ఇద్దరం కూడా వీడియోలో కనిపిస్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే ఇంకా బిల్డింగ్ టైం దగ్గరికి ఇప్పటికి చాలా అయిపోయినాయి. ఇవన్నీ నేను మహిళను వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా బిల్డింగ్ టైం దగ్గరికి అయితే వచ్చాము. బిల్డింగ్ అయితే చేసేసుకున్నామండి. బిల్డింగ్ దగ్గర కూడా చాలా ఫన్ ఉండే అనమాట. ఆ కేజెస్ది చేయాలి కదా, మేము ఆ కేజెస్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేసాం. అవి ఇలా తీసుకురావద్దు, కేజెస్ చేయాలమ్మా అని చెప్పింది. సరే మీరు చేసుకోండి, తనకి కొంచెం బాగాలేదని చెప్పాము. సో ఫైనల్ బిల్ కూడా అయిపోయింది. తనకి ఆకలిగా ఉంది, మార్నింగ్ నుండి నేను ఏం తినలేదు ఆకలిగా ఉంది అంటే ఒక టీ షాప్ దగ్గరికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం కూడా ఆ వీడియోలో చూసింది మీరు ఇదే అనమాట. కొంచెం తనకి ఫస్ట్ యాక్చువల్గా ఇద్దరికి ప్లాన్ ఉండే, ఇద్దరం తిందామని చెప్పేసి. లేదు, నాకు అక్కడ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, దట్ తనకి అసలు బాగాలేదు కూడా. అందువల్ల నేను అక్కడెక్కడైనా తనకి ఇడ్లీ తీసుకుని నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసిన తర్వాత తిని ఒక్కడే తీసుకుని ఇక్కడ తింటూ ఉంటే వర్షం పడింది. ఫైనల్ నా దగ్గర అంబ్రెల్లా ఉండటమైతే అంబ్రెల్లా అలా మేనేజ్ చేసాము. అశ్విని ఎప్పుడు దోశ అనే అంటది, ఎందుకు దానికి దోశ అంటే చాలా ఇష్టం. అలానే నాకు బజ్జీ అంటే ఎలా ఇష్టమో తనకి అలా ఇష్టం అనమాట. చూడండి, ఇప్పుడే వర్షం పడి హైదరాబాద్లో అలా మెరుపు తీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అంబ్రెల్లా వేస్తుంటే నువ్వు కూడా వీడియో దిగు అని అంటుంది. ఇంక సర్లేని వీడియోలో నేను కూడా పడి ఉండే అనమాట, నా వైపుకి రొటేట్ చేసి ఉండే అనమాట. చాలా ఫన్ ఉంటుంది అశ్వినితో అయితే. లాంగ్ బ్యాక్ అండి, 2 వీక్స్ తర్వాత నేను మళ్ళీ అశ్విని కలవటం అనే మాట ఇదే అనమాట. సో మార్నింగ్ మెసేజ్ చేసింది, ఇలా వచ్చాను బయటకు వెళ్దాం రా అనగానే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే బయటకు వెళ్ళిపోయి కొంచెం తనతో ఒక 1 అవర్ 1.5 అవర్ టైం స్పెండ్ చేసామన్నమాట. సో తనకి మళ్ళీ మెడిసిన్స్ ఏదో నెసరీ ఉంటే మెడిసిన్స్ కావాలి వెళ్దాము అని అంటే ఓఆర్ఎస్ సంథింగ్ ఎనర్జీ డ్రింక్స్ సంథింగ్ తీసుకుంది. ఇంక తనకి ఓపిక లేదు. కాకపోతే ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళాలి కదా, మా హాస్టల్కి రమ్మని రిక్వెస్ట్ చేశాను. వద్దులే నేను వెళ్తానని చెప్పేసి మళ్ళీ అక్కడ నుండి అయితే 5 మినిట్స్ 10 మినిట్స్ వాకబుల్ ఉంటుంది. నేను హాస్టల్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి కూడా డిన్నర్ అయితే చేసేసాను. మాకు ఈరోజు డిన్నర్ రైస్ అండ్ ఇది పాలకూర కూర సంథింగ్ ఏదో పన్నీర్ అనమాట.
నాకు పన్నీర్ కానీ అసలు ఈ మష్రూమ్స్ కానీ నాకు అసలు నచ్చవు. కానీ మా హాస్టల్లో ఎక్కువ ఇవే పెడుతూ ఉంటారు. కానీ తప్పదు కదా హాస్టల్లో, ఏదో ఒకటి అడ్జస్ట్ అయి తినాల్సిందే. మరి మీరు తిన్నారా లేదా? నా వీడియోస్ ఎలా ఉన్నాయి కొంచెం కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మీరు కమెంట్స్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్గా బయటకు వచ్చి ఒక వీడియోస్ చేద్దాం అని ఒక ఓపెన్గా, అంటే ఎప్పటి నుండి 2 ఇయర్స్ నుండి ప్లాన్ ఉండే, బట్ ఫైనల్గా వచ్చి చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.